ఈరోజు మనం ఒక కుటుంబ కథ గురించి ఆ చాలా లోతుగా చర్చిద్దాం. ఇందులో ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక తల్లి ఉన్నారు. కథ మధ్యలో ఒక గొప్ప దీవెన ఉంది. ఆ దీవెన కోసం జరిగిన ఒక పెద్ద మోసం గురించి మనకందిన ఆధారం వివరిస్తోంది. ఇది కేవలం ఒక కుటుంబ గొడవ కాదు, అంతకు మించి ఉంది. అవును, ఖచ్చితంగా. ఇక్కడ ప్రతి పాత్ర తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలను మనం పరిశీలించాలి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ల ఉద్దేశాలు మంచివే అని వాళ్ళనుకున్నా కూడా వాళ్ళు ఎంచుకున్న మార్గాలు మొత్తం కథను తలక్రిందులు చేశాయి. సరే, కథలోకొస్తే తండ్రి ఇస్సాకు. ఆయనకు వయసైపోయింది, కంటిచూపు కూడా సరిగ్గా లేదు. అవును. తన పెద్ద కొడుకు ఏషావును పిలిచి అతన్ని దీవించాలని అనుకున్నాడు. కానీ ఇది విన్న తల్లి రిబ్కా ఆ దీవెన తన చిన్న కొడుకు యాకోబుకే దక్కాలని ఒక ప్లాన్ వేసింది. ఇక్కడే నాకు మొదటి ప్రశ్న మొదలవుతుంది. దేవుని ప్రణాళిక ప్రకారం చిన్నవాడే పెద్దవాణ్ణి ఏళ్తాడని ఆమెకు ముందే తెలుసు కదా. తెలుసు. మరి ఈ మోసం ఎందుకు? ఇదే ఈ కథలో అసలైన చిక్కుముడి. అంటే రిబ్కాకు దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉందా లేదా, లేక దేవుడు తన పని తాను చేసుకుంటాడని నమ్మలేక తానే రంగంలోకి దిగి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుందా. అంటే ఇది విశ్వాసానికి, మనిషి ప్రయత్నానికి మధ్య ఉన్న సంఘర్షణ లాంటిది. అంతేగా, ఆమె ఉద్దేశం దేవుని ప్రణాళికను నెరవేర్చడమే కావచ్చు, కాని దానికోసం ఆమె పాపపు ఆలోచన చేసిందని ఆధారం చాలా స్పష్టంగా చెప్తోంది. సరే, ఈ ప్లాన్ అంతా రిబ్కా వేసింది, కానీ దీన్ని అమలు చేయాల్సింది యాకోబు. ఒక గుడ్డి తండ్రిని, అది కూడా తన సొంత తండ్రిని మోసం చేయడం అంత సులభమా? అసలు అతను దీన్నెలా సాధించాడు? రిబ్కా చాలా తెలివిగా పథకం వేసింది. అవునా? ఏషావు ఒంటిమీద వెంట్రుకలెక్కువ, యాకోబు శరీరం నున్నగా ఉంటుంది కదా. అవును. అందుకే యాకోబు చేతుల మీద, మెడమీద మేకపిల్ల తోలు కట్టింది. అంతేకాదు, ఏషావు వేసుకునే బట్టలిచ్చింది. ఆ బట్టలా? ఎందుకు? ఆ బట్టలకుండే అడవి వాసనను ఇస్సాకు గుర్తుపడతాడని ఆమెకు తెలుసు. ఆగండి. చేతుల మీద మేకతోళ్ల, అది నమ్మశక్యంగా లేదు. ఆ స్పర్శకు నిజమైన మనిషి చేతికి తేడా తెలియలేదా? బహుశా ఆయన చాలా బలహీనంగా ఉన్నాడేమో. అయినా సరే, ఆ రోజుల్లో దీవెన అంటే కేవలం మంచి మాటలు చెప్పడం కాదు కదా, దానికి చాలా విలువ ఉండేది. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఆ కాలంలో తండ్రి దీవెనకు చట్టపరమైన, ఆధ్యాత్మికమైన బలముండేది. ఒకసారి ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోలేరు. అందుకే అది అంత ముఖ్యం. నిజానికి ఇస్సాకుకు అనుమానమొచ్చింది. నీ స్వరము యాకోబు స్వరము వలె ఉన్నది అని అన్నాడు కూడా. నాకు అర్థం కానిదదే. ఇస్సాకుకు అనుమానం వచ్చింది, స్వరం యాకోబుది అని గుర్తుపట్టాడు. అయినా ఎందుకు దీవెనిచ్చేశాడు?